సమావేశంలో మాట్లాడుతున్న సినీ నటుడు సిద్ధు. కార్యక్రమానికి హాజరైన సిపి శ్రీనివాసరెడ్డి తదితరులు. హెల్మెట్ సీట్ బెల్ట్ వల్లే ప్రాణాలతో బయటపడ్డా, వాహనం బాధ్యులతో నడపాలి సినీ నటుడు సిద్ధు. హైదరాబాద్. హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల నేను 2 సార్లు ప్రాణాలతో బయటపడ్డాను. లేదంటే డీజే టిల్లులా మీ ముందుకు వచ్చి ఎంటర్టైన్ చేసేవాడిని కాదు. సో ఈ విషయంలో ఏంటి అంటే, నిన్న మొన్న ఒక ఎవరు మన సిద్ధు జొన్నలగడ్డ ఎవరు మన ఈ వాహనం నడుపుతుంటే సినీ నటుడు సిద్ధు అని ఆయన ఒక కీసర్లో చదువుకుంటున్నప్పుడు ఫ్రెండ్ బండి తీసుకొని వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ లేకుండా 70 నుంచి 80 స్పీడ్లో పోతున్నాడు. కాబట్టి సడన్గా 2 హ్యాండిల్కు తగిలి ఆయనకు ప్రాబ్లము క్రియేట్ అయిపోయింది. కాబట్టి అందుకే ఈరోజు ఏం చెప్తున్నాడంటే, ప్రతి స్టూడెంట్స్కు ఎవరైనా యూత్కు హెల్మెట్ పెట్టకుండా వాహనం నడపొద్దు, కారుకు సీట్ బెల్ట్ పెట్టకుండా నడపొద్దు. ఒకసారి నాకు కీసర రూట్లో అయిపోయింది, రెండోసారి నేను రాజమండ్రి పోయి కారు నడిపేటప్పుడు సడన్గా ఒక వాహనం ముందు వచ్చింది సడన్గా, అప్పుడు సీట్ బెల్ట్ పెట్టినా కాబట్టి నయమైంది. అగర్ సీట్ బెల్టే పెట్టకపోతే నా ప్రాణాలు ఉండేవి కావు, ఈ సినిమా రిలీజ్ అయ్యేది కాదు, మేము కనిపించేవాడిని కాదు అని నగర కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారి ముంగల ఈ విషయము ప్రతి యూత్కు విశ్లేషణ ఇస్తున్నాడు. కాబట్టి మనం ఏంటంటే, ప్రతి ఒక్కరు హెల్మెట్ ఎంత ఇంపార్టెంటో, సీట్ బెల్ట్ ఎంత ఇంపార్టెంటో యూత్ ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించి ఖచ్చితంగా సీట్ బెల్ట్ మీద తర్వాత హెల్మెట్ మీద మర్చిపోకుండా పెట్టి మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి. పోలీసులకు మనము సహకరించాలి. ఇదే మనం చేసే గొప్ప. మన ప్రాణాలు మన చేతిలో, మన కంట్రోల్లో ఉండాలంటే ఎప్పుడైనా చట్టము తన మాటలు తను చేస్తుంది, అది మనం వినాలా, సహకరించాలి. అప్పుడే మనకు మనిషి లక్షణము, మనిషి జీవితానికి నిదర్శనం అంటారు. పోలీసులు చెప్పినప్పుడు వాళ్ళ గురించి కాదు, అది మన గురించి చెప్తున్నారు. ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మనం పాటించాలి. పాటించినప్పుడే మన ప్రాణాలు మన చేతుల్లో ఉంటాయి.